వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ బీజేపీ నాయకుల సంబరాలు. మూడోసారి అధికారం బీజేపీదే. బొడ్ల రమేష్. జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలుపు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు ఉపశమనం. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం. ప్రజల సొమ్ము తింటున్నా అనే బాధ్యత అనుక్షణం నాకు గుర్తుకు రావాలి. ప్రజలు నన్ను చొక్కా పట్టుకొని ప్రశ్నించాలి. పవన్ కళ్యాణ్. చిలకలగూడలో తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త గడ్డం గురుమూర్తి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది అన్నారు. జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పినట్టు చంద్రబాబు నాయుడు పరిపాలన తీసుకొచ్చిన ప్రతి ఒక్క ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలు ఇవాళ ఇచ్చినటువంటి ప్రజా తీర్పు ఆంధ్రప్రదేశ్లో చాలా సంతోషించగలిగిన విషయం. వీటన్నిటి కూడా ముఖ్య కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టపడి పార్టీని మళ్ళా ఉత్తేజానికి తీసుకొచ్చి గెలుపుని చూపెట్టడం జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ యొక్క నియంతృత్వ పోకడలను ఎదుర్కొని కార్యకర్తలు ఈ 5 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారట. అటువంటి కష్టాన్ని కూడా ఎదుర్కొని మళ్ళా పార్టీకి పునరుత్తేజం తీసుకురావడానికి శ్రమించినటువంటి కార్యకర్తలకి, నాయకులకి నా అందరి తరఫున, నా తరఫున, మా పార్టీ సీనియర్ కార్యకర్తల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు చూపుతున్నాం. అంతేకాకుండా అవమానం చేసిన ఎన్ని బాధలు పెట్టినా కూడా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కష్టాలు వచ్చి 5 సంవత్సరాలు ఎన్ని అవమానాలు చేసినా కూడా సహించి ప్రజా పోరాటం చేసినందుకు గాను ఆయనకు మా కార్యకర్తలందరి తరఫున, మా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా చూపడం జరుగుతుంది. ఇక ముందు జరగబోయేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలకి అండదండలు ఉండి ప్రజలు ఇచ్చిన తీర్పుకు శిరసావహించి మళ్ళా పునరావృతం కావడానికి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకు పోవడానికి మా యొక్క పార్టీ కృషి చేస్తుందని, ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా నడుస్తుందని మనం చేస్తున్నాము. నమస్కారం. జగిత్యాల జిల్లా మెట్పల్లి లోక్సభ ఎన్నికల ఫలితాలలో నిజామాబాద్ పార్లమెంట్లో రెండవసారి భారీ మెజార్టీతో గెలిచిన ధర్మపురి అరవింద్ మెట్పల్లి పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద పటాకులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. బొడ్ల రమేష్ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ మూడోసారి అధికారం చేపట్టబోతున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో సుమారు 130 ఓట్లతో కోరుట్ల నియోజకవర్గంలో మెట్పల్లి పట్టణంలో 7,000 పై చిలుక మెజార్టీ రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, మద్దెల లావణ్య తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ జిల్లా కాజీపేట మండలంలో యువతి దారుణ హత్య. బట్టుపల్లి నుండి ఉర్సుగుట్ట వెళ్లే దారిలో అమ్మవారిపేటలోని సాయినాథ్ రియల్ ఎస్టేట్ వెంచర్లో సుమారు 30 ఏళ్ల వయసు గల యువతిని హత్య చేసిన దుండగులు యువతి ముఖంపై బండరాలతో కొట్టి చంపిన ఆనవాళ్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. ఇప్పుడు మీరు మరికొండ ఏరియాలో అమ్మవారి ఇప్పుడు మీరు మరికొండ ఏరియాలో అమ్మవారి ఇప్పుడు మీరు మరికొండ ఏరియాలో అమ్మవారి ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ క్రమంలోనే తిరుపతిలో ఈదురుగాలులతో కూడి భారీ వర్షం కురుస్తోంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఈ వర్షాలు ఉపశమనమిచ్చాయి.
ఎమ్మెల్యేగా తాను సంపూర్ణ జీతం తీసుకుంటానని జనసేన పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఫుల్ జీతం తీసుకుంటా, ఎందుకంటే ఏపీ ప్రజల సొమ్ము తింటున్నా అనే బాధ్యత అనుక్షణం నాకు గుర్తుకు రావాలి అన్నారు. ట్యాక్స్ కడుతున్నాం, పని చేయాలని ప్రజలు నన్ను చొక్క పట్టుకొని ప్రశ్నించాలని తెలిపారు. అందుకే జీతం తీసుకుంటా అన్నారు. నేను తీసుకునే దానికంటే 1000 రెట్లు ఇస్తా అన్న జనసేన పవన్. నేను కూడా చెప్తున్నాను, రూపాయి తీసుకున్నాను, సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యేకి. తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, అది పెద్ద పట్టించుకుని. కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి. ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి, అందుకని తీసుకుంటున్నాను. నీకు డబ్బులు ఇచ్చారో మా ట్యాక్స్ పెయిడ్ మనీతోటి నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండాలటడానికి కోసం నేను డబ్బులు తీసుకుంటాను. ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను. చాలా కాలం అనుకున్నాను, ఎప్పుడైనా భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే అయితే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను. నాకు రూపాయి జీతం తీసుకుంటానని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకున్నాను. కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని 1000 ఇచ్చేస్తాను బయటికి, అది వేరే విషయం, అది కూడా చెప్తాను. కాకపోతే ఎందుకు జీతం అంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి, రక్తం, చెమట, స్వేదం నుంచి వచ్చింది. అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడు నాకు బాధ్యత గుర్తు రావాలి, అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను. సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం. నిజమైన లా మేకర్, చట్టాలను చేసేవాడు. వీఆర్ ఆల్ లా మేకర్స్. చట్టాలను చేసేవాళ్ళం, చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళం. హౌ ఎ ట్రూ లా మేకర్ వుడ్ బి విల్ షో దెమ్. బలమైన వ్యవస్థను నడిపే వాళ్ళు ఎలా ఉంటారు. భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ అవ్వాలంటే చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. మీ అందరినీ ఆ ఇన్స్పిరేషన్ కోరుకున్నాను మీరు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. జగన్ చుట్టూ ఉన్న కోటరి అధికారులే ఆయన్ను నిండా ముంచారని వైపాక మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. ప్రజలను, ఎమ్మెల్యేలను జగన్కు దూరం చేశారని వైపాక మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. అధికారుల మాటలు విని ఎడాపెడా పన్నులు వేయడం వల్ల ఫలితం అనుభవిస్తున్నామన్నారు. చాలా ఉందా అనేది ఖచ్చితంగా ఈవేళ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. వాస్తవానికి 2014లో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం ఆవేళ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆయన ఏదైతే 650 వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటినీ చేసి చూపిస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఏ 3 రాజకీయ పార్టీలు అయితే ఈవేళ ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినాయో, అదే 3 రాజకీయ పార్టీలు ఆవేళ 2014లో కూడా వస్తే ప్రజలు నమ్మి అవకాశం ఇచ్చారు. రైతుల రుణాలని మాఫీ చేస్తానని, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలని బేషరతుగా మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇస్తామని, ఇల్లు లేని ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు ఇస్తామని, కాపుల్ని బీసీల్లో చేరుస్తామని, ఏడాదికి 1000 కోట్ల రూపాయలు చొప్పున 5 ఏళ్లలో 5000 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం వెచ్చిస్తామని, ఇటువంటి అనేక వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాలని ఏ మేరకు నెరవేర్చారు అనేటువంటిది మనందరికీ కూడా తెలుసున్నటువంటి విషయం. ఈవేళ 2019 నుంచి నేటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా ఏమాత్రం కూడా కల్మషం లేకుండా, ప్రజల దగ్గర అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు అనేటువంటి ఒక నిబంధన పెట్టుకుని రాజకీయాల్లో ముందుకు వెళ్తూ మేనిఫెస్టో అనే దాన్ని ఒక ఖురాన్గా, బైబిల్గా, భగవద్గీతగా భావించాలి. మేనిఫెస్టోని ఎంత పవిత్రంగా భావిస్తే రాజకీయాల్లో అంత విలువలు ఉంటాయి అని చెప్పి నమ్మి
మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అక్షరాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ వచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ గ్రామ సచివాలయం వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ బీజేపీ నాయకుల సంబరాలు. మూడోసారి అధికారం బీజేపీదే, బొడ్ల రమేష్. జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలుపు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు ఉపశమనం. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం. ప్రజల సొమ్ము తింటున్నా అనే బాధ్యత అనుక్షణం నాకు గుర్తుకు రావాలి. ప్రజలు నన్ను చొక్కా పట్టుకొని ప్రశ్నించాలి, పవన్ కళ్యాణ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.